రాఘవా, ఏంట్రా నాటకాలు ఏమన్నా వేస్తున్నావా? ఏమన్నయ్యా? అదేరా, నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. అసలు నేనే ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దున వదినేమో నేను తన గాజులు వేసుకుని బెదిరించాను అంటోంది. నువ్వేమో ఏమిట్రా నాటకాలు వేస్తున్నావని అడుగుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? నీకే ఇంట్లో వాళ్ళందరూ జోకర్స్లా కనిపిస్తున్నారు. కాళ్ళకా పసుపు ఏమిట్రా? ఏమిట్రా అలా చూస్తున్నావు? అడుగుతానుగా, చెప్పు, పసుపు ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకు పసుపు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అన్నయ్య అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. చెప్పు బాబు, చెప్పు. మీ అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను కూడా చూశాను, అందరం చూసాం. సమాధానం చెప్పు. నోరు విప్పి మాట్లాడు. అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. చెప్పరా, చెప్పరా, పసుపు రాసుకుని చెప్పరా. స్నానం చేసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను. చెప్పరా, చెప్పరా, ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టవు. నువ్వు మర్యాదగా చెప్పి తీరాలి. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా. మీదే చెయ్యేస్తావా? మీదే చెయ్యేస్తావా? నన్నే తాకుతావా? తాకరా, తాకు. చూడరా, చూడు, తాకు, తాకు, తాకరా, తాకు, చూడు. గుడ్డు వచ్చేసింది. ఏమండి ఆడదాని మీద చేస్తున్నాడు. మీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీకు కోపం రాదు. ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు. రాస్కల్. ఎవరు వంట చేసింది? చాలా బాగుంది. నీకేమైందిరా? ఎవరన్నా చేతులు కడుక్కోకుండా తింటేనే తిట్టేవాడివి, అలాంటిది నువ్విప్పుడు ఎడం చేత్తో తింటున్నావేంట్రా? ఆ చేత్తో తినకూడదురా, కుడి చేత్తో తినాలిరా. రాఘవా, నా మాట వినరా. చిన్న పిల్లలు అలా చేయకూడదురా. నువ్వు పెద్దోడురా, ఎవరన్నా చూస్తే రాఘవా, నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? हिंदी वाला हिंदी में नहीं बात करते हैं तो तेलुगु में बात करते हैं क्या? नहीं 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 नहीं। ओए, बहुत दिन के बाद खा रहा हूँ. कोई भी कुछ भी बोले तो घर में किसी को भी जिंदा नहीं छोड़ूंगा. ओके? समझे? हाँ, चुप रहना. बहुत अच्छा है खाना बूढ़ी, बहुत अच्छा है खाना.
तुम पकाया है क्या పక్కాయ, పక్కాయ. ओए, ओ बेटे आराम आराम से खाओ వీడెవడే? ఎన్ని కిచెన్ పీచులు అన్ని నాకే 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 పాపా కిచెన్ 65 ఒరేయ్, అది కిచెన్ కాదు, చికెన్ 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 అంట. ఇప్పుడు అవసరం? కిచెన్ పీచు అన్ని నాకే కిచెన్ పీచు పాపా బేటా? నేను ఇది ఇక్కడ తినను, అక్కడికి వెళ్ళి అక్కడ పైన కూర్చొని తింటాను సరేనా? అలాగే బేటా. ఏ రాము రా. పాపా క్యా బేటా? నాకు చుచ్చు వస్తుంది. నేను చుచ్చుకెళ్ళి కిచెన్ తిన్నా, కిచెన్ తినేసి చుచ్చుకెళ్ళనా? చూచుకెళ్ళి చికెన్ తిను బేటా. సరే అలాగైతే నువ్వే జిప్పు తీవా, లేకపోతే చిక్కుకుంటుంది. వస్తున్నా బేటా. అయ్యయ్యో, జిప్పు తానుగానే తెచ్చుకుంటుంది. ఓకే ఓకే చలో బేటా. పాపా క్యా బేటా? ఇక్కడ ఎవరో అడ్డంగా పడుకున్నారు. ఏ పక్కకి జరుగు. ఏమండి, లేవండి, లేవండి. ఏమండి, వాడు చంపేసేలా ఉన్నాడు. లేవండి, ఏయ్ లేవండి. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా ఆయన. ఓహో మీ ఆయన చెప్పొచ్చేస్తున్నావా? ముందు నీ పని చెప్తాను, పైకి వెళ్ళు. ఏయ్ చుప్, నిన్ను పైకి పంపించాలా? సూపర్ సూపర్. అయ్యయ్యో, ఏ రాఘవా, నీకు దండం పెడతాను, నన్ను దింపేయరా. ఏయ్ ఎందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దయచేసి కిందకి దింపేయరా. చెప్పొచ్చేస్తున్నావా? ఎవరు వీడా? వీడెవడో నాకు అస్సలు తెలీదు. దయచేసి నన్ను దింపే రాఘవా, నీకు దండం అయితే నీ పెడతాను. జట్టు పచ్చికాయ వదిలేస్తావా? పచ్చిగా వదిలేస్తాను, పండుగ వదిలేస్తాను. నన్ను దింపే రాఘవా. ఏమండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కిచెన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను చుచ్చుకెళ్ళి వచ్చి తింటానే. పప్పా ఏవి అయిపోయింది, సి వైనా? వెయ్యి బేటా. నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి, ఎందుకంటే ఈ రోజు గాజులు వేసుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, పసుపు రాసుకున్నాను, కుంకుమ రాసుకున్నాను, అది రాసుకున్నా ఇది రాసుకున్నాను. నోరు మెదిపావో నరికేస్తాను. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని నేనే వెళతాను. దానికి ముందే నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారో అర్థమైందా? మోసుకుని ఉండాలి. నేను అలా వెళ్ళొస్తానురా. ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తానురా. ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉండు. రాత్రి అంతా అలాగే కూర్చొని ట్యాంక్ ఫుల్ అయ్యి పేలిపోయేలా ఉందిరా. ఏయ్! ఇక్కడి నుంచి లేచి నువ్వు బయటికి వెళ్ళావో తల్లి వని కూడా చూడకుండా ఒక్క తన్ను తంతాను. ఓరి నా కొడకా, వాడే మేలు కదరా. బాత్రూమ్ కెళ్ళాలంటే అమ్మా రామ్మా అని అంటాడు. నువ్వు పోవే రావే అంటున్నావు. పోరా నా కొడకా. అమ్మా అమ్మా, దయచేసి నన్ను వదిలి వెళ్ళకమ్మా, భయంగా ఉందమ్మా. భయంలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదమ్మా. ఎందుకే నువ్వు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చి భయపెడుతున్నావు? భయపడకండి, తప్పైతే క్షమించండి. అత్తయ్య, ఇంటికి పెద్ద మీరే ఇలా భయపడిపోతే ఎలా చెప్పండి? రాఘవకు పట్టిన దెయ్యం వదిలించాలంటే తనని ఏదైనా దర్గాకు తీసుకెళ్ళాలి. రండి వెళదాం. అయ్యో.
అమ్మో, నన్ను వదిలేసి వెళ్ళకండి. అత్తయ్య నోరు మాత్రం ఎదురుతుంది, సౌండ్ ఏదే? గొంతు పోయిందా? రాఘవని పిలవండి అన్నాను. ఎవరు? నేనా? అవ్వా నువ్వే అవ్వా. రాఘవా గట్టిగా రాఘవా ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగానా? పడుకో రాఘవా. ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావేంటి? అమ్మా నేను ఒక్కడనే ఉంటే నాకు భయం వేస్తుందని తెలుసు కదమ్మా, ఎందుకమ్మా నన్ను ఒక్కడనే వదిలిపెట్టి వచ్చేసావు? వీడికి భయం అంట. అదేంటి అన్నయ్యకి మూతి వంకర పోయింది, చేతులు పైకి వెళ్ళిపోయాయి, విభూతితో నామాలు పెట్టుకున్నాడేంటి? నువ్వు అలా పెట్టుకున్నావేంటమ్మా? అదా నిన్న మీ అన్నయ్య దేన్నో చూసి భయపడ్డాడు. దేని చూసి భయపడ్డాడమ్మా? అమ్మా దేని చూసి భయపడ్డాడమ్మా? దేని చూసి భయపడ్డాడమ్మా చెప్పమ్మా. చూడు బాబు, ఏం లేదు, మీ అన్నయ్యకి ఒంట్లో అదోలా ఉందంట, అందుకే దర్గాకి తీసుకెళ్లి ఉఫ్ అని మంత్రించి తీసుకొద్దామని. నువ్వు కూడా వస్తావా బాబు? నేను వస్తానమ్మా, నాకెందుకునో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయమ్మా, ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టుగా ఉందమ్మా. 10 మంది కలిసి కొట్టినట్టుందంటే వీడి చేత కొట్టించుకున్నది మనం. వస్తావు బాబు? నడు. పదమ్మా. నువ్వు ముందు పద బాబు. ముందు నడు బాబు. రండి. నడు నడు అమ్మా పెడదాం రా. నడు. మంచి చీరలు చూపించండి. కాస్ట్లీ అయినా పర్వాలేదు, 500 అయినా పర్వాలేదు. ఏంటి అలా చూస్తున్నా? రోడ్ సైడ్ చీర 150 ఏం బాగాలేదా? అయితే రోడ్ సైడ్కి వెళ్ళాల్సింది, ఇక్కడికి కూర్చో. కరెక్ట్ గా చెప్పా బాబు. 50,000 అయినా సరే పర్వాలేదు చూపించండి. ఇది చూడండి, ఇది లేటెస్ట్ అమ్మా, ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది చూడండి అమ్మా, నీకు నచ్చిందా వదినా? దీని బార్డర్ బాగుంటుంది. నీకు ఏ కలర్ ఇష్టం వదినా? ఏదంటే ఏమండి ఏమండి ఆ ఎరుపు చీర చూపించండి. ఇదే చూడండి, ఈ చీర బాగుంది కదా వదినా? అమ్మాయి చీర బాగుంది కదూ? అదిగో అదిగో ఆ ఎరుపు చీర చూపించండి. ఇదిగోండి. వదినా ఈ చీర బాగుంది కదూ? అమ్మా ఈ చీర బాగుంది కదూ? చాలా బాగుంది కదా వదినా? ఏమండి ఆ ఎరుపు చీర చూపించండి. ఆ, ఇదిగోండి. వదినా బాగుంది కదూ? రేయ్, అమ్మా, అయ్యో, ఎలా ఉంది? ఏంట్రా ఇది ఎంతసేపు రెడ్డు రెడ్డు అనుకుంటూ? ఏమే నీకు రెడ్ ఇష్టమా? నువ్వు నోరు పోయి, తనకి ఇష్టం లేకపోతే ఏమి, నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో చీర. అమ్మా బాగుంది కదూ? వదినా బాగుంది కదూ? ఏమండి ఆ ఎరుపు చీర చూపించండి. ఆ చీర ఆ ఎరుపు చీర చూపించండి. అన్ని చూపించండి, ఎరుపు చీర అన్ని చూపించండి. ఎంత బాగుంది కదా వదిలే? బాగుంది కదా? ఏ రాఘవ, తమాషాలన్నీ ఇంట్లో, మన షాపుకి వచ్చాం. రే, ఏమైందిరా నీకు? ఆడార్లో తిప్పుకుంటూ అబ్బా మాట్లాడుతున్నా. మీరు నోరు మూసుకోండి, ఊరికే డిస్టర్బ్ ఏ చేయండి. రాఘవ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కాస్త చీర చూసుకోవాలి, పక్కకు వస్తారా? ఏమిటండి మొహం చూస్తున్నారు? పక్కకి వెళ్ళండి. ఏమండి చూడండి చీర ఎలా ఉంది? బాగుంది కదూ? ఈ బార్డర్ ఎలా ఉంది? అందంగా ఉంది కదూ? ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. అందంగా ఉంది కదూ? ఎలా ఉంది? బాగుంది కదా? అయ్యయ్యో, చూసారా నాకు ఎంత బాగా నప్పిందో? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత చీర కట్టాను, బాగుంది కదూ? రాఘవ, అందరూ చూస్తున్నారు, ముందు ఆ చీర విప్పు. అయ్యో చీర బాగుందని చెప్పండి. ఏంట్రా ఇది? ఆడదాళ్ళ చీర కట్టుకుని బాగుందా అని అడుగుతున్నావు?
నేను చీర కట్టుకోవడం నీకు ఇష్టం లేదనుకుంటాను పోవే. పోవేనా? నువ్వు నన్ను కొట్టావా? మరేంటి? ఎందుకు కొట్టావు? ఏంట్రా ఇదంతా? ఏమిటిదంతా? నాకు చీర కట్టి మీరు తమాషా చూస్తున్నారా? ఏ రాఘవ, నీకేమైనా పిచ్చి పట్టినా? ఆ? అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తారా? మీకు చీర సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను, అలాంటిది నాకే చీర కట్టి తమాషా చూస్తారా? రెండు విషయంగా చెప్తా. రేయ్, ఏమండి ఏమండి ఏమండి, ఏదో శబ్దం వస్తోందండి. లేవండి, లేమ్మంటుంటే. చూసావా ఎర్ర గాజులు ఎలా ఉన్నాయి? నాకు బాగున్నాయి కదా. చూడు ఎర్ర గాజులు, ఈ ఎర్ర గాజులు బాగున్నాయి కదా, నాకు బాగున్నాయి కదా. ఎర్ర గాజులు బాగున్నాయా? చూడు ఎర్ర గాజులు, ఎర్ర గాజులు బాగున్నాయా? నాకు బాగున్నాయి, బాగున్నాయా? ఏమండి, లేవండి, తొందరగా లేవండి. ఇక నా వల్ల కాదే, ఈ రోజు వదిలే, రేపు చూసుకుందాం. ఎప్పుడు అదే ధ్యాస. లేవండి, లేవండి. ఏమిటే, ఏమైంది? మీ తమ్ముడు ఎంత పనిచేశాడో చూసారా? అయ్యో, ఏంటే నువ్వు నిన్నేమో గుర్రం ఊగిందన్నావు, ఈ రోజు వచ్చి మీ తమ్ముడు ఎంత పని చేశాడో చూడండి అంటున్నావు. ఏమైంది నీకు? అది కాదండి, నిన్న నా గాజులు కనిపించలేదని మీతో చెప్పాను కదా. ఈ రోజు మీ తమ్ముడు నా గాజులు వేసుకొని గాజులు బాగున్నాయి కదా బాగున్నాయి కదా అని నన్ను భయపెడుతున్నాడండి. ఏయ్, వాడు గనక అలా చేయలేదనుకో, రూమ్ కి వచ్చాక నేను నీ సంగతి చెప్తాను. అయ్యో, ఏదో ఒకటి చేయండి, ముందు వచ్చి చూడండి. ఏడేవాడు? ఏమయ్యాడు, ఏమయ్యాడు, ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? ఏంటి నువ్వు? ఏడండి? అదే కదా నేను అడుగుతున్నాను, ఏడేవాడు? ఇక్కడే ఎక్కడో. ఏయ్, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, రా చూపిస్తాను. రా రా, రా, రా. వెళ్ళగా, రా. చిన్నప్పుడు. చూడు, చూడవే, పసిపిల్లాళ్ళ పడుకున్నాడు. కొట్టు. పద. తప్పిపోయింది, చూడవే. క్షమించండి. ఏమయ్యాడు ఈవిడికి? ఈవిడికి ఏమైందండి? నిద్దట్లో లేవడం అలవాటు. నువ్వు పద, పద, ఈవిడికి కూడానా? పద, పద. అబ్బబ్బా, వదలండి వదలండి నన్ను, నాకు నిద్ర వస్తుందంటే. అడుగుతున్నాం బాబాయ్ కథ చెప్పమని, కానీ నువ్వు కథ చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నావు. కథ చెప్పు బాబాయ్. నువ్వు కథ చెప్పాల్సిందే బాబాయ్. ఏ కథ పిల్లలు? దెయ్యం కదా. అది అది దెయ్యాల కథ వింటే మీరిద్దరూ భయపడి దడుచుకుంటారు, అందుకని వేరే కథ చెప్తానే. వద్దు, మాకు దెయ్యం కథ కావాలి. ముందు నువ్వు కథ చెప్పు, ఆ తర్వాత భయపడేది మేవా నువ్వా అని చూద్దాం. నిజంగానా? ఆ, నిజంగానే. నాకేం భయం లేదు, మీరే భయపడతారు చెప్తున్నా. ఓకే, చెప్పనా? ఆ, చెప్పు. చెప్తున్నాను. ఒక ఊరిలో నాన్న రాఘవా, అమ్మా వస్తున్నా. ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా.
నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం దెయ్యం కథ. దెయ్యం కదా? దెయ్యం అంటే భయపడేవాడివి, దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు, అలాంటిది నువ్వు చాలు. దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ మీరు రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో సరే సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను? ఓకే. ఒక ఊళ్ళో నీకసలు కథ చెప్పడమే రాదు, నేను చెప్తా. అది కథ విను. అయ్యో, ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దయ్యానికి ఒంటరి పోసుకుంటాను రా. ఈ దయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కదా, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక అది ఇంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి కారే రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద పడి. మొదలైంది. ఇప్పుడు చూడొస్తాడు, సూపర్ స్పీడ్ లో వస్తాడు. వస్తాడు చూడు. దా, 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 దా. చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క. రాఘవా, ఇది నీకు న్యాయమేనా? ఎందుకమ్మా? నిన్నెవరు బెదిరించినా పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కుతావేంట్రా? నువ్విలా వచ్చి కూర్చుంటే ఏదో ఒక రోజు నా నడుము విరిగిపోద్దరా, నా నడుము బెండయి ఈజీ చైర్లా వంగిపోద్దరా. ఏయ్, నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా? హాయిగా సోఫా మీద కూర్చున్నట్టు కూర్చుని వింటున్నా. దిగరా కిందకి, దిగో. పూజారి గారు, నిన్న రాత్రి మా ఇంటికి ఆ దుష్ట శక్తి వచ్చిందండి. నా పీక పట్టుకొని మీరు మంత్రించిన నిమ్మపండు బయట పారేసేంత వరకు నన్ను వదలలేదండి. ఇలా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందో మేము తెలుసుకోవాలి, మీరే చెప్పాలి. మూడు కన్నులున్న కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతి. మీరు మనసారా సంకల్పించుకొని ఈ కొబ్బరికాయని మీ ఇంటికి మధ్యలో పెట్టి దేవుణ్ణి ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నమాట నిజమే అయితే ఈ కొబ్బరికాయ తనంతటి తానే తిరిగి తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిక్కును చూపించి అది ఆగుతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేశారు అంటే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 50% రుజువైనట్టే. 50%? పూజారి గారు, అంతకన్నా ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చెప్తాను. దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టు పదార్థాలన్నీ మడిగా వండి సరిగ్గా మీ ఇంటికి మధ్యలో గోవుకి తినటానికి పెట్టండి. ఒకవేళ ఆ గోమాత ఆ పదార్థాలన్నీ తినకుండా బెదిరిపోయి పారిపోతే అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 75% రుజువైనట్టే. ఇది 75 ఫుల్ ఏమిటో అడగండి. 100% తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు?
చూడనమ్మా, మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ ఆర్పి మీ ఇంటి మధ్యలో ఒకే ఒక దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఆ దీపం ముందు మీరు గాని లేక ఈవిడ గాని లేక మీ కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా గాని అక్కడ నిలబడి తమ శరీరంలోంచి ఒకే ఒక రక్తపు బొట్టుని ఆ దీపం ముందు సమర్పించాలి. చూడండి, నేను చెప్పే విషయాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. అలా చేసిన వెంటనే మీరు అక్కడ ఉండకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ఇంటి కిటికీ తలుపులు అన్ని మూసేయాలి. మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో 100% రుజువైపోతుంది. 100%. అయ్యో, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది పూజారి గారు. కొంచెం ఈజీగా ఉండే షార్ట్ రూట్ ఏమైనా ఉంటే చెప్పండి పూజారి గారు. లేదమ్మా, లేదు. ఇంక ఏ పద్ధతి లేదు. అత్తయ్య, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అత్తయ్య, మధ్యలో పెట్టమన్నారు కదా, పెట్టనా? పెట్టు 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 పెట్టు. అమ్మా, అత్తయ్య, దండం పెట్టుకోండి. జానకి, మన ఇంట్లో దెయ్యం లేదు, దెయ్యం లేదు. నాకు ఇల్లే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య. అయ్యో, అత్తయ్య, ఇంట్లో దెయ్యం ఉండడం 50% కన్ఫర్మ్. What next? Go meal soon. Test. బాబు కౌబాయ్, కవ్వ తీసుకుని రా నాయనా. కవ్వా, COW కవ్వా. దయచేసి ఈ నైవేద్యాన్ని తినిపెట్టి ఆ దెయ్యాన్ని తరిమే కవ్వా. ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా. అత్తయ్య, తినిపించయ్యా. తినిపించయ్యా. ఇంట్లో ఏదో ఉంది, త్వరగా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి. అత్తయ్య, అత్తయ్య, ఇంట్లో దెయ్యం ఉందన్నమాట 75% కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, ఇంకొక క్షణం మనం ఇంట్లో ఉండకూడదు. పదండి, వెళ్ళిపోదాం. రండి. నేను రాను, నువ్వు పోవే. ఎందుకు? మా ఆయన ఎంతో ఆశగా కట్టుకుని ఇల్లు. ఇంత ఒకే ఒక టెస్ట్ కదే, ఆ టెస్ట్ చేసేస్తే 100% దెయ్యం లేదని రుజువు అయిపోతుంది. ఆ తర్వాత మనందరం హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఏం జాను జాను, నా కన్న కదా, నా చిన్న కదా, నా బంగారం కదా. నాకు కొంచెం కోఆపరేషన్ చేయవే. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అమ్మ జాను, నా బంగారం కదా, నా తల్లి కదా. ఇలా చూడు ఒకే ఒక్క పొట్టు రక్తం అక్కడ వదిలేసామనుకో, అంతే మన పని అయిపోయినట్టే. అక్కడ ఉంటుందా?
చైన్ లో ఉంటుంది చూడండి. చైన్ ఎక్కడుంది? చైన్ మీ చైన్ నా చైన్ నా చైన్ దొరికింది. అయ్యో ఈ ముసలిది పిన్ని తీసే లోపల ప్రాణం పోతుందేమో. త్వరగా తీసి తగలనండి. రావడం లేదే. ఎందుకే కొట్టా? తొందరగా పిన్ని తీసి చావు. చావా? నీ అత్తనే. అయ్యో దెయ్యం రావడం కాదు కానీ ఇంట్లో నాకున్న మర్యాద కాస్త పోయిందే. ఇక్కడ నా ప్రాణాలు పోతుంది, మీకు మర్యాద కావాలా? ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. అయ్యో 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 చావండి. నువ్వు కడుతుంటే నా తల గిర్రా గిర్రా తిరుగుతుంది. నిన్ను ఎక్కడ ఉంచుకోవాలి? అది కూడా నేనే చేసి చావాలా? నేను గుచ్చుకొని చావండి. ఇటువంటి తీరు గుచ్చి చేస్తాను. పదవే ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టే ఉంది. అయ్యో అటు చూడగా ఏదో వస్తుంది. ఊసే 100% కన్ఫర్మ్ అయిపోయింది. వదినా దేవుడా ఇప్పుడు వీడెందుకు ఓసారి పిలుస్తున్నాడు? ఇలా రా వదినా. వస్తున్నాను. దేవుడా కాపాడు దేవుడా. ఏమిటి బాబు? నా బాత్రూమ్ లో గీజర్ చెడిపోయింది. ఈ వాటికి మీ బాత్రూమ్ లో స్నానం చేయనా? దాందే ఉంది, చెయ్యి బాబు. కాస్తుండు. ఇప్పుడేమో నువ్వు ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు. రాత్రి ఏంటి బాబు నా గాజులు వేసుకుని నన్నే భయపెట్టేశావు. నేను నీ గాజులు వేసుకుని నిన్ను బెదిరించాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళే తీరాలి నేను. వదినా వస్తున్నాను వస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. పసుపంతా కింద పారబోసేసినట్టున్నాడు. అయ్యయ్యో రాఘవ పసుపు రాసుకొని కూడా స్నానం చేయడం మొదలు పెట్టాడా? ఎందుకంటే అలా అరుస్తున్నారు? ఏంటే ఏంటే ఒక మనిషిని ప్రశాంతంగా పని చేసుకోనివరా? రాత్రి నిద్రపోతుంటే వచ్చి లేపి రాఘవ గాజులు వేసుకుని మేడ మీద నన్ను భయపెడుతున్నాడు, వచ్చి చూడండి అన్నావు. ఈ రోజు ఆఫీసుకు ఫోన్ చేసి ఒళ్ళంతా పసుపు రాసుకుని స్నానం చేశాడు, ఇంటికి రండి అన్నావు. ఏమైందే నీకు? ఎందుకే నన్ను చంపుతున్నావు? దాన్ని ఎందుకురా తిడతావు? అది చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. వాడేదో ఊరికే తమాషా చేస్తుంటాడమ్మా అంతే. అయ్యయ్యో నేను ముందు అలాగే అనుకున్నాను. ఆ తర్వాత తన బాత్రూమ్ కి నన్ను తీసుకెళ్లి అక్కడ వాడు స్నానం చేస్తుంటే నన్ను చూడమందిరా. అయ్యయ్యో ఆ బాత్రూమ్ అంతా పసుపేరా. వాడెక్కడ నడిచాడో ఆ చోటంతా కాలి గుర్తులు మొత్తం పసుపుమయమేరా. ఇది నీకు తమాషాగా ఉందా? ఏడివాడు ఎవరికి తెలుసు? ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడో రానివ్వు. ఒక మగాడు ఒళ్ళంతా పసుపు రాసుకుని స్నానం చేస్తాడా? అవునయ్యా. ఏ ఇంట్లో జరుగుతుంది ఇది? నిజమేనయ్యా. ఈ ఇంట్లో జరుగుతోందండి. జరగని ముందు వాడిని రానివ్వండి. ఒకవేళ పసుపు రాసుకుని స్నానం చేయలేదే అనుకోండి, అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి. తల్లి పెళ్ళాం అని కూడా చూడకుండా ఇల్లు వదిలేసి పారిపో. ఇంకో పీస్ పెట్టమంటావా? రాఘవ ఇలా రా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాయి. బాగా టైర్డ్ అయినట్టున్నావు. భోంచేసావా? ఇంకా లేదు. వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దు గాని. కొంచెం ఉండు బాబు. రాఘవ అదే నీ రూమ్ లో గీజర్ పనిచేయడం లేదన్నావు కదా బాబు,
అది ఇంకా రిపేర్ చేయలేదు. నా రూమ్ లో వేణీళ్ళున్నాయి, అక్కడికి వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. ఏమండి వెళ్తున్నాడు. ఏయ్, భోజనం అయింది కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్, గుడ్ మమ్మీ. గుడ్ నైట్, గుడ్ నైట్. ఏమండి పదండి. ఇక సినిమా స్టార్ట్ అవుతుంది, చూడండి. మెల్లగా మెల్లగా. ఏయ్, ఏమీ కనపడడం లేదే. కర్మాల్ ఎప్పుడు ఇంతే, ఎలా పెంచారండి కొడుకుని. జరగండి. మెల్లగా మెల్లగా. ఏమైందండి? ఏం చేస్తున్నాడు? పసుపు గిన్నె వంక సూటిగా చూసి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అని చూశాడు. పసుపు చేతిలోకి తీసుకుంటాడు, చుట్టూరా చూస్తాడు. ఎవ్వరూ లేరు అని తెలిసిన తర్వాత పసుపు మొహం అంతా రాసుకుంటాడు. తర్వాత చేతులకి రాసుకొని స్నానం చేస్తాడు. ఈ సీన్ మిస్ కాకూడదు. ఫుల్లుగా చూడండి, ఫుల్లుగా. చూడండి. ఏమండి? ఏమండి? ఎందుకు వణుకుతున్నారు? ఏమండి? ఏం చేస్తున్నారా? ఏమైంది? ఏమిటే, ఏమైంది? ఈ కాళ్ళు ఏమో నాకే తెలియకుండా వస్తున్నాయి. ఏం మనుషురా? జానకి, నువ్వు చెప్పింది నిజమేనే. మా తమ్ముడు ఇంకో రూట్ లో వెళ్తున్నాడే. అయ్యయ్యో, ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా గాల్లో కలిసిపోయినట్టే. పోయినట్టే, పోయినట్టే. లోపల ఏం జరుగుతుందో నేను కూడా చూస్తానురా. చూస్తానంటావా? సరే గాని సరిగ్గా నుంచో. పట్టుకో, పట్టుకో. నుంచోరా గట్టిగా. మెల్లగా. నాకు చికెన్ పీస్ పెట్టదు. పెడతాను బాబు. చాలు వదినా. సరే. నమస్కారం, నమస్కారం. జై జవాన్ జై కిసాన్. కోకట్పల్లి కాళికమ్మ, మాదాపూర్ మారేడమ్మ. మా రిలేషన్ అవును, మీ తల్లిగారా? తల్లి లాంటి వారే. ఇలా చూడండి స్వామి, ఆ పూజారి గారు మాకు ఎలాగో సాయం చేయలేకపోయారు. మీరైనా లోపలికి వచ్చి ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలి స్వామి. తప్పకుండా తప్పకుండా. పదండి పదండి అమ్మా. ఏయ్, ఎలా బతకడమా అని రాత్రి మనం అనుకున్న దానికి తెల్లారగానే దారి దొరికింది. దెయ్యాల్ని తరివే వాళ్ళకి ఇంత డిమాండ్ ఉందా? కాబట్టి కదే బాస్, మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ రేయ్, దొరికింది. సుంఠ, ఈ బాసు గీసు అంతా జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు అసిస్టెంట్ వి, నేను హెడ్ అని అర్థమైందా? ఫాలో మీ. రండి స్వామి, రండి, రండి. వెళ్ళు. ఎందుకు మమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చారు? అది ఫ్రంట్ డోరు దెయ్యం ఆక్యుపై చేసేసామంటే కబుక్కుని మీదకి వచ్చేస్తుంది. అందుకని మీ ఇద్దరికి సేఫ్ ఎంట్రీ. మెంటల్లీ స్ట్రాంగ్ గా వీళ్ళిద్దరు. అవును, హౌస్ ఫుల్. స్వామి స్వామి, మేము డబ్బుతో బయట ఎదురు చూస్తూ ఉంటాము. మీరు దెయ్యాన్ని తరివేసి బయటకు వచ్చేయండి. ఏంట్రా లోపలికి తోసి తలుపేసారు? ఈ ఇంటిని చూస్తుంటే తప్పకుండా దెయ్యం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. గురు, నువ్వే ఏదో ఒకటి మాట్లాడి దెయ్యాన్ని రప్పించేలా ఉన్నావే. చూడు, ముందు దేవుడికి జపం చేద్దాం. ఆ తర్వాత దెయ్యాన్ని జరిగినట్టు యాక్షన్ చేసి పేమెంట్ తీసుకొని డుయా డుయా అని పారిపోదాం. దెయ్యాలను తరవడం ఇంత ఈజీనా? ఏంటి సౌండ్ మాత్రమే వచ్చింది, ముద్దు పెట్టనే లేదు. రేయ్, పెట్టాను కదరా. నేను తీసుకునే అయ్యయ్యో, అంటే నేను కన్ఫర్మ్ గా దెయ్యానికే ముద్దు పెట్టినట్టున్నాను. పారిపోదాం రారా. వితౌట్ పేమెంట్ నేను రానే రాను. జపం చేయాల్సిందే, దెయ్యాన్ని తరమాల్సిందే. ఐ సెట్ సిట్ డౌన్. మొత్తానికి నన్ను బతకనిచ్చేవాళ్ళేరా. సరే కానీ
రే నీకు మంత్రాలు చదవడం వచ్చా? సేఫ్ సైడ్ గా అందుకోసమే ఒక పుస్తకాన్ని తెచ్చాను. ఈ మంత్రాలు గనక చదివామనుకో ఎన్ని దెయ్యాలున్నా సరే ఉచ్చబోసుకొని పారిపోతాయి. దెయ్యానికి కాళ్ళు ఉండవు కదా? అది ఇప్పుడు అంత అవసరమా? అలాగేరా కానివ్వు. నీకు నేను నాకు నువ్వు చెప్పుకున్న కథల రాతిరి ఊర్వశి రావే ప్రేయసి రావే రేయ్, చెప్పుకున్న నీకు దెయ్యం పట్టిందా ఏంట్రా? సినిమా పాటలు పాడతావేంట్రా? మనకు తెలిసింది అయ్యే కదా. అలాగే మంత్రాల పుస్తకం తీసి చదువు. నా కర్మ కొద్దీ దొరికావురా. త్వరగా చదువు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఎందుకు రామన్నావు? నేనెక్కడన్నాను రా? నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, ఇంకెవరు అన్నట్టు గురువా? నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు పోయినా తప్పు లేదు గురువా. ఎవర్రా నలుగురు? నేను, నా పెళ్ళాం, నా ఇద్దరు పిల్లలు. రేయ్, నిన్ను నేను కొట్టాను. నన్నెవర్రా కొట్టారు? నేను కొట్టలేదు. నిన్నెవరు కొట్టారు గురువా? నాకు భయం వేస్తుంది. ఈ దెయ్యాన్ని మీరు బంధించేశారా? అంత త్వరగా బంధించేశారా? చూపించమంటా? వద్దు, వద్దు, వద్దు. మేము చాలా సార్లు చూసేసాం. అలా అయితే ఇక మా ఇంటికి దెయ్యం అది రాదు కదా. ఇంకా దెయ్యం బయటకు ఎలా వస్తుంది? లోపల ఉంది కదా. అవును, మీ ఒంటి మీద బట్టలేవి? ఇలా సడన్ గా అడిగితే నేను ఏం చెప్పను? దెయ్యానికి కాషాయ వస్త్రాలు అంటే ఇష్టం అంట. అందుకని అడగంగానే మొత్తం ఇచ్చేసాం దెయ్యానికి. అర్థమైందా? మేము ఈ దేశానికి ఎంతో మేలు చేశాం. అలాంటిది మీ ఇద్దరికి మేలు చేయకుండా ఉంటాం మేము. అయ్యో అత్తయ్య, అయ్యో దేవుడా, ఏంటిది? కరెంట్ తీగ మీద కూర్చుని కాకి షాక్ కొట్టినట్టు ఇలా మేడం, పడిపోయాడు. ఈ బండోడు గురించి అంత నీచంగా మాట్లాడకండి. ఈ బాడీని ఇలా మెయింటైన్ చేయాలంటే మీటర్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇవ్వండి. ఓకే ఓకే, మాట్లాడుకున్నది 10,000, ఇంకో 10,000 extra. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. జాగ్రత్త, ఆ, మీరేం భయపడకండి. అంతా మేము చూసుకుంటాం. రేయ్, బండోడా, బండోడా, లేవరా. ఎక్కడ పడితే అక్కడ పడుకుని అలా సెటిల్ అయిపోతా. ఎక్కడ ఉన్నానో ఏంటి ఏం performance? చేస్తున్నాను నేను? నా దగ్గరేనా నీ ఎదవ యాక్టింగ్లు? చంపేస్తాను రే. నా ముఖం చూడు. ఫుల్ పేమెంటా? ఆ. అంతా నాకేనా? మొత్తం నీకే రా. పెడతాను బండ పెదవ. అబ్బా, రోజు రోజుకి నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను రాఘవా. ఏంటి నా గోల? చిన్నప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు నిద్రపుచ్చేటప్పుడు దయ్యం వస్తుందని భయపెట్టేసి ఇప్పుడు గోలంట గోల. నేను భయపడడానికి నువ్వే కారణం. సరే సరే, నీకు దండం పెడతాను. వెళ్ళు, పోసుకునిరా. మళ్ళీ అర్ధరాత్రి లేపి నన్ను తోడు రమ్మనుకు. ఏంటి కూర్చుంటున్నావు? రా. ఎక్కడికే? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రా. నాకు రావడం లేదు, నువ్వు వెళ్ళు. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చి తీరాలి. కుదరదు. కుదరదా? కుదరదురా. ఏంటి కుదరదా? అయ్యయ్యో, ఒరే, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? ఎంత పెద్ద పిల్లోని ఈ రోజుకి నేను బాత్రూమ్ ఏంట తీసుకెళ్ళాలి. బాబు, ఈ రూమ్ లోకి ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూసినా కూడా పర్వాలేదు. నువ్వు రా. రామా రా, ప్లీజ్ రా. రామా వదలమంటుంటే రా, 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 రా. వెళ్ళు, పోసుకో. అమ్మా, ఏదైనా ఒక పాట పాడవా? అయ్, నువ్వు ఉచ్చు పోసుకోవాలంటే సాంగ్ కావాలమ్మా. అయ్యో పాడమ్మా, కాస్త పని తొందరగా అయిపోతుంది. సరే సరే. అమ్మా, ఇంకేది లేనట్టుగా నీకు ఇదే సంగతి దొరికిందా? ఇది చాలా ఫేమస్ సాంగ్. అది నీకు ఏదైనా భక్తి గీతం పాడమ్మా. బాత్రూమ్ లో భక్తి పాటలా అమ్మా? ఏం పర్వాలేదు, పాడమ్మా. కర్మ కర్మ. సరే. అయ్యేడు కొండల మీదెక్కి కూసున్నాడు మా స్వామి, శేషాద్రి శిఖరంలో శయనిస్తాడు మా స్వామి, నీ చూపే చాలు మా స్వామి, నీ అండా చాలు మా స్వామి, శ్రీనివాస వెంకటరమణ నువ్వే మాకు దిక్కయ్యా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా, చల్లని వాడు చక్కని వాడు మమ్ములను కాపాడ వచ్చడి వాడు, ఆ చల్లని వాడు. ఏ అయ్య, జిప్పేసుకోరా జిప్పు. ఏంటో ఇది? బయట ఉండాల్సిన ఇంట్లో తీసుకొచ్చి పడేస్తున్నా. ఏమైందిరా నీకు? నా చిన్నతనంలో నువ్వే కదా చెప్పావు, ఇలా సెటప్ చేసుకుంటే ఏ దెయ్యమో పిశాచి భూతం లోపలికి రాదు అని. చెప్పినప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి, ఇప్పుడు గాడిదలా ఎదిగావు. అమ్మో, దెయ్యానికి గాడిద వయసు గుర్ర వయసు తేడాలుండవు. ఏ వయసులో ఉన్నవాడైనా పట్టుకుంటుంది.
నిన్ని జన్మలో ఎవ్వరూ మార్చలేరా. చూసావా, ఈ సెటప్ దాటి ఏ దయ్యం లోపలికి వచ్చే ఛాన్సే లేదు. ఫుల్ సేఫ్. ఈ సెటప్ ని దాటి ఒకవేళ ఏదైనా దెయ్యం వస్తే ఏం చేస్తావ్? నోరు మూస్తావా? దానికి వేరే సెటప్ చేసి ఉంచుకున్నానులే. ఏంటది? టంటడాన్! జై హనుమాన్ వీరాంజనేయ మారుతి నమో నమః. తండ్రి, ఈ భూత ప్రేత పిశాచాల నుండి దుష్ట శక్తి నుండి నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. కాపాడతాడు. ఎలా ఉంది ఈ సెటప్? నీలాంటి పిరికొన్ని నేనెక్కడ లోపలికి చూడలేదు. వస్తుందంట. లోపలికి ఇప్పుడైనా లోపలికి వస్తుంది. చూసా? చాలు, పడుకో. అమ్మా, ఏంట్రా? రేపు ఉదయం నన్ను 5 గంటలకే పెందరాడే లేపాయి. ఎందుకు? అది వదిన చెల్లెలు ప్రియా ఉంది కదా, రేపు ఊరి నుంచి వస్తుంది కదా, అందుకనే పెందరాడే వెళ్ళి తన స్టేషన్ నుంచి పికప్ చేసుకొస్తాను. ఈ మంచం చుట్టూ ఎన్ని చెప్పులు పడేసావో గుర్తుంది కదా? అన్ని చేతులు చిరిగిపోయేలా కొడతాను. మూసుకుని పడుకో, డ్రైవర్ తీసుకొస్తాను. గౌరీ, గౌరీ, ఏయ్ గౌరీ, ఏంటే ఏమైంది? ఇక్కడి నుంచున్నావేంటే? మన ఇంట్లో ఏడుపు శబ్దం వినిపించి వచ్చాను. ఆ తర్వాత ఏమీ గుర్తులేదు. పిచ్చిదానా, మనం భయపడుతున్నప్పుడు ఒక్కోసారి కుక్క ఏడ్చినా కూడా మనిషి ఏడుస్తున్నట్టు ఏర్పడుతుందమ్మా. వెళ్ళి నిద్రపో, పో, పో. ఏంటి, కుక్క ఏడుపు శబ్దం వినొచ్చానా? మరేంటి, దెయ్యమా? అయ్యో, నేనే ఒక పెద్ద దెయ్యాన్ని. ఆ దెయ్యం ఈ దెయ్యాన్ని చూస్తే ఒక పర్లాంగు భయపడి పారిపోతుంది. అయ్యో, దేవుడా! నేను జానుని. మీరు నన్ను వెతుక్కుంటే నా రూమ్ దగ్గరకు వచ్చారు కదా, ఏంటా అని అడుగుదామని ఇక్కడికి వచ్చాను. మీరేమో నన్ను చూసి భయపడిపోయారు, చిన్న పిల్లలాగా. నీ తోలు బోల్చేస్తాను, జాగ్రత్త. క్షమించండి అత్తయ్య. లేపవే. అలాగే అత్తయ్య, మీరు లేవండి, లేవండి. లేపవే. సరే, జాగ్రత్త. మెల్లగా, మెల్లగా లేవండి. అయ్యో, సరేగా అత్తయ్య, ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారు? అదే ఈ గౌరీ ఉంది కదా, అది దెయ్యాన్ని చూసిందంట. ఓసేయ్, ఆపవే, ఓసేయ్, అరవకే, అరవకే. రాఘవ్ కనపడితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడే, నీకు దండం పెడతాడే. పాపం పిల్లాడివి, భయపడిపోయావా? ఎవరు దయ్యం దయ్యం అరిచారు? ఎవరో కాదు నాయనా, నేనే. నువ్వా? రాఘవా, నడువు నొప్పి, కాస్త తిరుగుతావా? సారీ వదినా, అమ్మ అనుకున్నాను. నువ్వా? అమ్మ ఎక్కడా? అమ్మా! కాలెత్తేవా, నరికి పారేస్తాను. నువ్వు అలా ఎగురుతావని నేను కింద కూర్చున్నాను. ఇదిగో రాఘవా, పని మనిషి కాస్త బొద్దుగా లావుగా ఉంది, అక్కడ ట్రై చేసి చూడు. ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? నీ బిగురు పొగరు నాకు భలే బాగా నచ్చింది. పిల్లలు ఇలా రండి. ఏంటి బాబాయ్? ఏంటమ్మా, పొద్దున టిఫిన్ చేయకుండా ఇలా ఆడుకుంటున్నారు? వెళ్ళి టిఫిన్ చేయండి. పొట్టు అర్థమైపోయింది. చిన్న వయసులోనే ముదిరిపోయారా మీరు? నువ్వు ఇలా ఆడేటప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటావా? నేను మోడల్ని. నేనే పని చేసినా మోడర్న్ గానే చేస్తాను. ఓహో, నేను మాస్ ఏం చేసినా మాస్ గానే చేస్తాను. చుప్ రహో. ఏయ్, ఇలా హిందీలో మాట్లాడకు, నాకు నచ్చదు. ఎందుకని? నాకు హిందీ రాదు కదా. ఇది నవ్వుతున్నప్పుడు నేనేసేయాలి. నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు ఇలా మొహం మూసుకుంటే ఇంకా అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు మొహం చూపించుకుంటే అటు నుంచి బ్యాక్ నుంచి భలే అందంగా ఉన్నావు. ప్లీజ్ చాలు. అయ్యో, నువ్వు చాలు తీసినప్పుడు భలే భలే అందంగా ఉన్నావు. నిజంగా చెప్తున్నాను. వదినా వదినా, ఏమిటి రాఘవా? నీ వల్ల కాదులే, వదిలే. ఏం కాదు? నీ వల్ల కాదంటున్నాను, వదిలేసాయి. హే రాఘవా, లేరా, ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటో? వదినా,
నీ చెల్లెలు చెల్లెలు నీ చెల్లెలు చెల్లెలు నీ చెల్లెల్ని నేను అయ్యో ఏం చేసావయ్యా బాబు దాన్ని? లవ్ చేస్తున్నాను వదినా. నీ చెల్లెల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను వదినా. నువ్వే దానికి హెల్ప్ చేయాలి. ఏమన్నావు? నువ్వు అసలు సైకిల్ ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేస్తానంటావు? నిన్నేం చేస్తానో చూడు. నా చెల్లెల్ని లవ్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? పొట్టి లవ్ చేయడం కాదు రాఘవా, దాన్ని లేపుకుపో. వదినా నిజంగా అంటున్నావా? ఏంటి వదినా, ఒక్క నిమిషం భయపెట్టేసావు కదా. చాలా థ్యాంక్స్ వదినా, థ్యాంక్స్ వదినా, చాలా థ్యాంక్స్ వదినా. ఏం వదినా ఏం మరిది, వీడు లవ్ చేయడానికి నువ్వు ఐడియా ఇస్తున్నావమ్మా? ఎందుకు ఇవ్వకూడదు? నా మరిదికి ఏం తక్కువ? ఆ, ఇలాంటి భర్తని పొందడానికి నా చెల్లెలు పుణ్యం చేసుకుని అలా ఉండాలి. చెప్పు వదినా. ఒక్కడు ఉచ్చ పోసుకోవడానికి వెళ్ళడానికే భయపడతాడు. అంత పిరుకోడు. ఆ అమ్మాయ భలే బోల్డు. హే నో మ్యాథే. అసలు నువ్వు తలివేనా? నువ్వు తలివేనా? ఒసేయ్! ఎవరిని వింటారేమో. నీ మొగుడు పిరికోడేగా. అవుననుకో. మరి వాడికి ఏదో పుట్టాను, వెళ్ళి వాడిని అడుగు. రాఘవా, నువ్వు కోపడకు, నన్ను ఊరుకున్నాయి. ఏమైనా అనొచ్చు వదినా, కానీ పిరికోడు అంటే మాత్రం నేను తట్టుకోలేను సరే చెప్పు. సరే అనలే. ఆ సంగతి వదిలే. నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు సరే, అది నిన్ను లవ్ చేస్తోందా? ఆ, అది లవ్ చేయకుండానే కాలేజీ లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చిందంటావా? అది చూసే ఒక్కొక్క చూపు, అది విసిరే స్మైలు, దాని మాటల్లోనే అర్థమవుతుంది వదినా నన్ను లవ్ చేస్తోంది అని. కానీ లోపల ఉన్న లవ్ ని బయటికి ఎలా చెప్పాలో తెలియకుండా భయపడుతోంది అంతే. అందుకే నేను ఒక మంచి ఐడియా వేశాను. అదేమిటో నాకు కూడా కాస్త చెప్పు. మన ఫ్యామిలీ అంతా ప్రియని తీసుకుని ఒక పిక్నిక్ వెళదాం. అక్కడ ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని తీసుకొచ్చి ప్రియ చూస్తుండగానే అమ్మాయితో టచ్గా 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 డాన్స్ చేస్తాను. అప్పుడు ప్రియకి కడుపు మండి ఆ జలసే వల్ల తన ప్రేమ బయటికి పొంగుకొచ్చి నన్ను కౌగిలించుకుంటుంది. ఎలా ఉంది ఐడియా? మధ్యలో స్లాబ్ అయ్యి పెయింట్ కొట్టు, ఇల్లు రెడీ. అయ్యో, నా కర్మ. నేను భయపడి చస్తుంటే మీరేమో పిల్లలు పెయింట్ అంటున్నారా? లేవండి, ముందు లేవండి. ఏమిటా అర్ధరాత్రి? ఏమండి, మన ఇంట్లో గుర్రం తనంతరదే ఊగుతోందండి. నన్ను అడగకుండా ఎవరో రేస్ గుర్రం తెచ్చింది? అయ్యో, రేసు గుర్రం కాదండి, చెక్క గుర్రం ఊగుతోంది. మన స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోందండి. రండి రండి. అదేమో మైకల్ జాక్సన్ అర్ధరాత్రి లేచి అటు ఇటు ఊగడానికి. అయ్యో, అదే కాదండి, దానంతరదే ఊగుతోంది. లేవండి, రండి రండి. అయ్యో, నేను కావాలని తెలియదండి, మీరే పడిపోయారండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను కింద పడిపోయిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు. దేవుడి మీద నేను ఎవరితో చెప్పను. Follow me. రండి. చూసారా చూసారా, దానంతరదే ఊగుతోంది. మైకల్ జాక్సన్ అది నన్ను లెక్క చేశారు. వద్దండి, వెళ్ళదండి, వెళ్ళదండి, నాకు భయంగా ఉందండి. వద్దండి, వద్దు. చూసారా ఎలా ఊగుతుందో చూసారా? అయ్యో, వద్దండి, నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళకండి. అయ్యో, ఈ గుర్రాన్ని చూస్తే నాకు భయం వేస్తుందండి. రండి రండి. అయ్యో, గుర్రం ఆగిపోయింది. మీరు కిటికీ మూసేసారా? గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం అవునండి, గాలికి ఊగింది. అవునండి, కిటికీ మూసేసిన తర్వాత ఆగిపోయింది. అవునండి. అంతా తెలిసి నన్నెందుకు లేపావే? రాత్రి అయితే చాలా అడ్డమైన కల్లో కంటూ నా ప్రాణం తీయడం నిన్ను. తప్పైపోయింది, తప్పైపోయింది. ఇది మాత్రం బాగా తెలుసుకుని అన్నిటికీ కాళ్ళు పట్టుకుంటావు. ఇంకోసారి ఇలా చేసావో వాయి చేస్తాం. తప్పుకోవే. రాత్రి అయితే చాలా ఏదో గొడవ. నిద్రలో లేచి వచ్చాను కదా, ఇదంతా నా భ్రమ ఉంటుంది. ఇంకా నయం
ఎవరూ చూడలేదు, బతికిపోయాను. నువ్వా? ఏంటే? అక్కడ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారేంటండి? నేను భయపడ్డట్టు ఎవరితోనూ చెప్పకు. ముట్టండి, ఎవరితో పద. చెప్పను. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్పు టాపులేసి పోదే పోదే పప్పు రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే టాబులేసి పోతే పోతే పొప్పో టాబులేసి పోతే పోతే పొప్పో. రే సోరీ ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గారికి వినిపించాలి, దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్.